पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। पद्मावती पाहि अलमेल्मङ्गा पद्मनाभप्रिया अलमेल्मङ्गा पद्मोद्भवा पाहि अलमेल्मङ्गा पद्मालया पाहि अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा। పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వా త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వా. మంగళదేవత శ్రీ మహారాణి తిరుచానూరు అలర్మేల్ మంగ కళ్యాణ మహోత్సవాన్ని మనమంతా తిలకిస్తున్నాం. శ్రీ పద్మావతి అమ్మవారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి, విష్ణుదేవుని యొక్క వక్షస్థల నివాసిని. విష్ణు శక్తియే లక్ష్మి. లక్ష్మి లేకుంటే ఈ విశ్వమంతా కూడా దేనికి పనికి రాకుండా పోతుంది. ఏ జీవి అయినా సుఖశాంతులతో వర్ధిల్లాలంటే లక్ష్మీ కృపాకటాక్షం అవసరం. అందుకే ఆమెకు శ్రీ అని, లక్ష్మీదేవి అనేటువంటి పేర్లున్నాయి. శ్రీ అంటే అందరి చేత ఆశ్రయించబడేది, లక్ష్మి అంటే అందరికీ లక్ష్యస్థానమైనటువంటిది అనేటువంటి అర్థాలున్నాయి. ఈ ప్రపంచంలో వస్తువులన్నీ లక్ష్మీ స్వరూపాలే. పరమాణువు నుండి పరబ్రహ్మ వరకు ఉండే అన్నిటిలో వాటి వాటి శక్తి రూపంలో ఆదిలక్ష్మే ఉంటుంది. అటువంటి పద్మావతి అమ్మవారు పద్మ సరోవరంలో ఆవిర్భవించింది ఈ తిరుచానూరు పట్టణంలో. అమ్మవారి యొక్క కళ్యాణం చూస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మి ఇంట విలసిల్లుతుంది. కళ్యాణం కాంక్షయామాస లోక కళ్యాణ హేతవే. కళ్యాణం లోక కళ్యాణ హేతువు కాబట్టే లోక కళ్యాణప్రదమైనటువంటి, లోకానికి మహా ఐశ్వర్యాన్ని అందించేటువంటి ఈ మహాతల్లి యొక్క కళ్యాణాన్ని మనం దర్శిద్దాం. విశ్వక్సేన పూజ పుణ్యాహ కార్యక్రమాన్ని అర్చకవరేణ్యులు చక్కగా నిర్వహిస్తున్నారు. సురాసుర శిరోరత్న మరీచి ఖచితాంగ్రయే విక్రాంతకార సూర్యాయ విశ్వక్సేనాయతే నమః. విఘ్నములు అనేటువంటి అంధకారాన్ని పోగొట్టేటువంటి విశ్వక్సేన ధ్యానం చేసి అటువంటి అంధకారమును పారద్రోలి మనకన్నీ విఘ్నములు లేకుండా చక్కగా శుభములు కలగాలని చెప్పి నిత్యసూరులలో ఒకడైనటువంటి విశ్వక్సేనుణ్ణి మనమంతా ధ్యానించాం. తరువాత పుణ్యాహం అనేటువంటి పవిత్ర కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ పుణ్యాహం వల్ల శాంతి కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది, అభ్యుదయం కలుగుతుంది. సకల దోషములన్నీ కూడా పోవటం కోసం ఈ పుణ్యాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పుణ్యమైనటువంటి దినము అని చెప్పి మంత్రయుక్తంగా చక్కగా చేయటమే పుణ్యాహ కార్యక్రమంగా పెద్దలు పేర్కొంటుంటారు. అటువంటి దివ్య కార్యక్రమం పుణ్యాహం. శాంతిరస్తు తుష్టిరస్తు. శాంతి కలుగుగాక, తుష్టి కలుగుగాక. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం. శుభములు కలుగుగాక అని మంగళపూర్వకంగా చెప్పేటువంటిదే పుణ్యాహవాచనం. అటువంటి దివ్య కార్యక్రమం జరుగుతుంది.
పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణం తిరుచానూరు అనేటువంటి పుణ్యక్షేత్రంలో మనమంతా కూడా దర్శిస్తున్నాం. అమ్మవారు సిరుల తల్లి. ఆ కలిమి ఎంత ఉండాలంటే ఆగజాంతం ఐశ్వర్యం అంటారు పెద్దలు. తన ఇంటి ముందు ఏనుగులుండి వాటి ఘింకార ప్రణవనాదంతో మేల్కొవటం మహేశ్వర్యము అని చెప్పి అంటుంటారు. అట్టి మహేశ్వర్య ప్రధాని మహారాజ్ఞి అమ్మవారు ఈ పుణ్యక్షేత్రంలో ఆ మహాతల్లి యొక్క మహత్తర కళ్యాణ ప్రభలను మనం దర్శిస్తున్నాం. ఆ మహాతల్లికి మనం మొక్కుదాం, ఆ క్షేత్రాన్ని దర్శిద్దాం, ఆ కళ్యాణాన్ని మనం వీక్షిద్దాం. गृहे वाक्यते सवाजगमजगमजटाङ्गजमानेश्वरो न पदा भवितर्विभक्तयो भवन्ति वाचो विधत्ते यजमानस्यापराभावाय भक्तिं करोति ब्रह्मैव तदकरुपाकं सुयजति यथा वामं वसुर्विदानो गोहरिरादृगेव तदग्निं वदे स्वेष्टकरं यदा हयवा वामं वसुर्विदानो प्रकाशं इकमिडति तादृगेव तद्विभक्तिमुक्त्वा प्रकाशेन वहत्कर चायतनादेवनैति यजमानो वै परोडासपसवयेते आहुतिगतविदरोडासमेते आहुतिजहति यजमानमेव भगतं पशुभिः परिगह्णादिगतवेदसंभरसंहार इत्याहुर्नसंभृत्याः संहारानगजः कर्तव्यमित्यतः खलु संभृत्या एव संहारा कर्तव्यं यजर्गज्ञसमध्वैपुरान्नश्रुतारथ दक्षिणा पुनरुत्स्योदं वासः नद्वान् पुनराधेयक्षमध्ये सत्पदे अग्ने समिदः सप्तजिह्वा इत्यग्निहोत्रं जहोति यत्र यत्रैवास्यन्यक्कण्डत एवेनमवरुन्धे वीरः एतदेवानां योग्यमुद्वासयते तस्य वरुण एव नयादाकिवारुणमेकादशकपालपननिर्वपेद्यं जीवहन्ति कश्चास्यन्नयातो भागधेयेन प्रीणादिनाट्यमार्च्छति यजमानः भूमिर्भामप्रियाणि सप्तहोत्राः सप्तधात्वा यजन्ति सप्तयोनिरावृणस्वाघटेन पुनरोर्जानिवर्तस्व पुनरग्नैषायुषा पुनर्न प्राहि विश्वतः सहरयानिवर्तस्वाग्ने भिन्नस्व धारया विश्वस्मया विश्वदस्वरि कैकस्वलेकस्वलेकस्तेनादित्याजन्युषाणावियन्तो सुकेतस्तेनादित्याजन्युषाणावियन्तो विवस्वागमरिदेव ज्योतिस्तेनादित्याजन्युषाणावियन्तो भूमिर्भूर्नादौर्वर्णेत्याहादिदैवे नमादत्ते पाविधीर्यन्त मन्यन्त सकेतवसन्निरकान्द्रवेयो मन्त्रमवस्यतुतो वैदे दीर्णात्मनोर्वाघ्नतसर्पराज्ञयानिर्भिर्कालः वाच्यामादधाति नवमेवेन भजरं कृत्वा धत्तेतो भूतमेव पृथिवीमन्नाच्यन्नोपानमत्सैतं मन्त्रमपश्यत्ततो वैदामन्ना सर्पराज्ञयार्भिर्कालः मत्यमादधाच्यन्नाद्यस्यावरुद्ध्या अथो अस्यामेवैनं प्रतिष्ठितमादत्ते यद्वा क्रुद्धः परो भवेत्याह वह्नुत एवास्मै तत्पुनस्तोद्दीपयामसीत्याह समिन्ध एवैनं यत्ते मन्युपर तस्येत्याह देवताभिरेवैन कोशं भरति विवा एतस्य यज्ञस्य योऽग्निमुद्वासयते बृहस्पतिवत्यच्योपदिक्षते ब्रह्म वै देवानां बृहस्पतिर्ब्रह्मणैव यज्ञविच्छिन्नं यज्ञमन्दधात्वित्याह सन्दत्ति विश्वे देवा इह मादयन्तामित्याह सन्दत्ति विगज्यन्ते मेभ्यो नुदिशति सप्तते अग्ने समिधः सप्तजिह्वा इत्याह सप्त सप्त वै सप्तधागे प्रियास्तनवस्ता
देवावरुन्धे पुनरोर्जातः हरयेतभिदः पुरोडासमाहुरीजुहोदेदवानमेव चातरय्याज भयदः परिगृह्णात्यादित्या वा अस्माल्लोकादमल्लोकमायन्ते मुष्मिल्लोके व्यदृश्यन्त इमल्लोकं पुनरभ्यवेत्याग्निमाधायितानहोमानजिहवस्ताद्भुवन्ते सुवर्गं लोकमायनीयः पराचीनं पुनराधेया जग्यमादधीतसेतानहोमान्युयाद्यामेवानित्यारध्यमाध्यमन्तामेव ध्वोति उपप्रगन्त अध्वरं मन्त्रं वचे मात्रजे आरे असेतसन्वते अस्य प्रत्यामनर्जितको शुक्रन्द्रे अक्रयः तयसहस्रसामृषिं अग्निर्मोढादिवक्कगोत्परिपृथुजा अयम् अपागुरेतागं विजिन्वति अयमिह प्रथमोधायधातृभिर्होतायुष्ठ अध्वरेष्वीर्यः यमप्नवानो भृगवो विरुरुचर्वने सुचित्रं विभुवं विषे विषे उभावामिन्द्राग्नी आहुमध्या उभाराधसहमादयद्धि उभादातारा विशागोरगे नामभावादस्य दातुजे हुवेवाम् अयं तेजो निरृत्विजागतो जातो अरोजथाः सञ्जानन्नग्न आरोहाथानोवध्वजालयम् अग्न आयोगं शिववस आसुवोऽप्यमिषन्तिनः आरे बाधत्वदक्षिणाम् अग्ने भवस्वस्ववा अस्मे वर्चस्व वीर्यम् तदत्पौषरं नयिं मयि अग्ने पावकरोचिषा मन्द्रया देवजिह्वयाः या देवानवक्षिगक्षिता सनपावकदीदिवोऽग्ने देवागो इहावः उपयज्ञो हविस्तनः अग्ने सुजर्वरदमसुजर्विप्रस्तुतिः कविः सुधीरोचित आहुदः उदग्ने सुदयस्तव शुक्रा भ्राजन्तैरते तव ज्योतिर्गस्यत्ययः आयुर्दाहग्ने स्वायुर्मे देहि वक्योदाहग्ने शिवक्यो मे देहि तनोपाग्ने तनवं मे वाक्यग्ने गन्मे तनुवावोनं तन्म आपृणचिर्दावस स्वस्तिदेवानमशीलेन्धानास्त्वा सदगोहिमा किमन्दस्वमि धीमहि वयस्वन्तो वयस्वदन्यदस्वन्तो यधस्कृतगं सुवीरास अदाभ्यम् अग्ने सपत्यसंहरं वर्षिष्ठे अधिनाके सन्तमग्ने सूर्यस्य वर्चसा कथाः समृषीनागस्तुतेन संभृगेण धाम्ना अवग्ने सूर्यवत्या अधिसंहामायुषा वर्चसा प्रजया संवस्यामि प्रजा अहमिडः प्रजसोमाणवीः सर्वा भवन्तु न गृहे अम्भस्ताम्बवभक्षीजमहस्तमहो वभक्षीगतहस्ततः वभक्षीजोच्यर्थोर्जं वभक्षीयरेवतीरमध्यमस्मिन् लोकेऽस्मिन् योगामहेवस्तेतोमापगादभक्मीर्मे भूयाच्यनकं हितादिविश्वरूपी रामोर्जा विशाखोपत्येनादायस्फोटेन दास्यफोटं वपुष्या सुन्मयिभोरागस्य गन्ता उपत्वाग्ने दिवे दिवे दोषावस्त्वभिजा वयं नमो भरन्तयेमहि राजन्तमध्वराणां गोपामृतस्य दिदिविं पद्धवानग्रस्वेदमेः सनप्रियेव सोनवेग्ने सोपायनो भव अजस्कानस्वस्तये अग्ने त्वन्मा अन्तमः उदख्याता शिवो भववदोच्यः संजातोतिष्ठतीदिवः सोम्नाय नोदमीमहे सखिभ्यः पदुरक्तिर्वसुस्रवाः अच्छामिक्षिद्यमुत्तमो रगिन्दाः ओज्जामपश्याम्योज्जामापश्यत राजस्पोषेण पश्यामि राजस्पोषेण मापश्यते रामाविशते रामदः सहस्रपोषं वपुष्यासम् नामाविशते रामदः सहस्रपोषं वपुष्यासं मजिभोराय स्वयन्ताम् सोमानग्रस्वरणं गृणहि ब्रह्मणस्पते रक्षीवन्तय्योदिजौ
परित्वाक्के पुरं वयं विप्लवो सहस्रधीमहि प्रसक्तमन्दिवे दिवे क्षेत्रारं मङ्गलावतः अग्ने गृहपतिर्गृहपतिरहं गृहपतिना भूया सुखं सुगृहपतिर्मया त्वं गृहपतिना भूया सदकं हिमास्तामादिरमासा सेतन्तवे ज्योतिष्पतिं तामादिरमासा सेमुष्मै ज्योतिष्पतिम् अयज्ञो वा एषयो सामोपप्रयन्तो अध्वरमित्याह त्वममेवास्ति नग्यपेत्याह प्रजा वै वसव उपेमल्लोकम् प्रजामेव पशूनिमल्लोकमुपैत्यस्य प्रत्यामनुज्यतमित्याह सुवर्गो वै लोकप्रत्यस्वर्गमेव लोकगौ समारोहति यज्ञिर्मूर्धादिव्यक्तकुजित्याह मूर्धानमेवैनगौ समानानाङ्करोच्युतो देवलोकादेव मनुष्यलोके प्रतिष्ठत्ययमिह प्रथमोधादिधातृभिरित्याहमेवैनङ्गरात् उभावामिन्द्राड्डी आहवध्यायित्याहो यो बलमेवावरुन्धे यो निरत्रियरित्याह बसवो वीरिगिः पशूनेवावरुन्धे षड्भिरुपतिष्ठते षड्वादशवरदुष्वेव प्रतिष्ठति षड्भिरुत्तरायदुपतिष्ठते द्वादशसम्पद्यन्ते द्वादशमासाः संवत्सरः संवत्सर एव प्रतिष्ठति यथा वै पुरुषस्वजीर्यत्येवमग्निराहितो जीर्यति संवत्सरस्य परस्तादाग्निपावमानीभिरुपतिष्ठते पुनर्नवमेवैनमजरं करोति अथो पुनः योग एव शैष उपतिष्ठते तम एव शैष उपतिष्ठते याज्ञैव शैषोपतिष्ठते यथा पापीयान् श्रेयस आहृत्य नमस्यति तादृगेव तदा युक्ता अग्ने स्यायुर्मे देहीत्याहुक्ताख्येषवच्चोदा अग्ने दिवच्चो मे देहीत्याहवच्चोदा केशतनोपा अग्ने तनवं मे बाहीत्याह तनोपा केशोऽग्ने यन्मे तनवा भूनं तन्म आपृणेत्याह मे प्रजायै वसो नामोनं तन्म आपूरये दिवा वै तदा हरिद्रावधा स्वस्ति पारमसीदेत्याह
आयुष्येवेन्द्रिये प्रतिष्ठत्येषा वै सोर्मे कन्नकावत्येतया हस्मवे देवा सुदानागं गजतर्हागस्त्रगं हन्ति गजेतया समिधमादधाज्य वज्रमे वेदच्छदग्ने यजमानो भ्रातृजाय प्रहरदिस्कृत्या अचुम्बट्कारकं सन्तमग्ने सूर्यस्य वर्चसा कथा इत्याहैतत्वपसीदमाहो या समिति वा वेददा हत्वमग्ने सूर्यवर्त्या असीत्याह चिरमे वीतामास शास्ते सम्राजामि प्रजा अहमित्याहयावन्तये भग्नाम्यापसवस्तानेवावरुन्धेऽम्भस्ताम्भो भक्षीयेत्याहाम्भोऽकेतामहस्तमहो वो भक्षीयेत्याहमहोऽकेताः सहस्राहो वो भक्षीयेत्याह सहोऽकेता ऊर्जत्सोऽर्जं वो भक्षीयेत्याहोऽज्योऽकेतारेवतीरमध्वमित्याह वैरेवते पशोनेवात्मन् मयत एवस्ते तोमापगादेत्याह ध्रुवा एवैना अनपगाः कुरुतगिट्टकजित्वा अन्यो अग्निः पशुजरण्यस्य गोहितासि विश्वरूपेरिति वत्समभिमृशत्युपैवैनं धत्ते पशुचितमेनं कुरुते प्रभा एषोऽस्मान् लोकाच्युपते य आहवनीयमुपतिष्ठते गार्हपत्यमुपतिष्ठते यस्मिन्नेव लोके प्रतिष्ठत्यथो गार्हपत्याजीव गायत्रीभिरुपतिष्ठते तेजो वैकागत्ये तेज एवात्मन्धत्तेऽर्थो यदेतं दृजमन्वाहरं तत्सीगार्हवत्यं वा अनुद्विपादो वीराः प्रजायन्ते य एवं विद्वान् विपराभिर्गार्हवत्यमुपतिष्ठत आस्य वीरो जागत ऊर्जावः पश्याम्योर्जामा पश्यतेत्याहाजिरमे वीतामासास्ते तत्सवितुर्वरेण्यमित्याह प्रसूदेशोमानग्रस्य नमित्याह सामपीतमेवावरुन्धे गुणैः ब्रह्मणस्पदैत्याह ब्रह्मवक्षसमेवावरुन्धे कदाचनस्तरीरसीत्याह नस्तरी गोरात्रिं वसति गजेहं विद्वानज्ञोपतिष्ठते परित्वाग्ने वयमित्याह పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పద్మినీం పద్మగంధినీం అలర్మేల్ మంగ సహస్రదళాలు ఉన్న బంగారు పద్మంలో అవతరించింది కనుక ఆ జగన్మాతను పద్మావతి అని చెప్పి అంటారు. ఈ మహాతల్లి కళ్యాణ ప్రభను మనం వీక్షిస్తున్నాం. పద్మావతి శ్రీనివాసుని యొక్క మహత్తర కళ్యాణాన్ని వీక్షించడం కూడా ఒక భాగ్యం. ఈ కళ్యాణ క్రమంలో అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి దివ్య కార్యక్రమాన్ని మనం దర్శించగలుగుతున్నాం. హైందవ ధర్మశాస్త్రంలో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ కూడా అగ్ని వీక్షణము చేతనే, అంటే అగ్నిని వేల్చడము చేతనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఎందుకయ్యా అంటే అగ్నిని దేవుడుగా మనం పూజిస్తుంటాం. అటువంటి అగ్ని ద్వారా సకల కార్యక్రమములు పవిత్రమవుతాయి. కాబట్టే ఇప్పుడు ఈ కళ్యాణంలో కూడా అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఆయుర్దాగ్నే హవిషోజుషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేథి ఘృతం పీత్వా మధుచారు గౌయం పితేవ పుత్రమభిరక్షతాదిమం. ఓ అగ్నిదేవుడా, హోమములో సమర్పించబడిన గోఘృతము నీకెంతయో ప్రీతికరమైనది. నిన్ను ఆ ఘృతము జ్వాలలతో వృద్ధి చెందించును. నీవి హవిస్సును గ్రహించి తండ్రి పిల్లవానిని వలె ఈ యజమానిని సంపూర్ణముగా రక్షించి ఆయువునొసంగము అనేటువంటి ఈ దివ్య మంత్రములతో అగ్నిని అర్చించడం వల్ల అగ్నిదేవుడు మన ఎడల కృప కలిగినటువంటి వాడై మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టే ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంలో అగ్ని స్తుతించేటువంటి మహత్తరమైనటువంటి మంత్రాలున్నాయి. అగ్ని దేవతలలో చివరివాడు కనుకనే ఆ అగ్నిదేవుడికిచ్చినటువంటి సర్వ ఆహుతులు కూడా ఆయా దేవతలకిచ్చేటువంటి సత్సాంప్రదాయం కలిగినటువంటి మహావ్యక్తి. అందుకే లోకంలో పంచభూతములలో అగ్ని పూజనీయుడైనాడు. అగ్ని లేకపోతే జీవజాలం నిలువజాలదు. కావున అందువల్ల అగ్నిని పూజించటం సనాతనమైనటువంటి సాంప్రదాయం.
అటువంటి సాంప్రదాయం ఇక్కడ ఈ కళ్యాణ కార్యక్రమంలో మనమంతా వీక్షించగలుగుతున్నాం. తిరుచానూరులో ఈ మహాదేవు యొక్క కళ్యాణంలో అగ్నిదేవుణ్ణి పూజించి ఇంకో రకమైన విశేషం కూడా ఉంది. అగ్నిని పూజించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఆదిత్యుణ్ణి ఆరాధించడం వల్ల ఆరోగ్యం వస్తే అగ్నిని పూజించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈ మహాతల్లి ఐశ్వర్యాది దేవత. పవిత్రమైనటువంటి అగ్నిహోత్రుడు సప్తకీలలతో ఉంటాడు, అంటే 7 కీలలతో వెలుగుతూ ఉంటాడు. అటువంటి వెలుగు వచ్చినప్పుడే అగ్నిహోత్రుడు సంపూర్ణంగా మనందరికీ కూడా అనుగ్రహాన్ని ప్రసాదించినటువంటి విధంగా పెద్దలు భావిస్తారు. మరి అమ్మవారి కళ్యాణంలో అగ్నిహోత్రుడు ఎందుకుంటాడండి? అత్యద్భుతంగా విరాజమానమవుతాడు. అటువంటి అగ్నిహోత్రుణ్ణి ప్రార్థిద్దాం, అగ్నిహోత్రుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. मम नाम प्रथमं जातवेदः पिता माता च तदतुर्यदग्रे तत्त्वं विभ्रे पुनरामदयितोस्तवाहं नाम विभराण्यग्ने मम नाम तव च जातवेदो वाससि इव विवसानो ये च रावः आयुषे त्वं जीवसे वयं यथा यतं विपरिदधावहै पुनस्ते नमोऽग्नये प्रतिविद्धाय नमो नाधिष्ठाय नमः सम्राजे अषाढो अग्निर्बृहद्वया विश्वजित्सहन्तः श्रेष्ठो गन्धर्वः तत्पितारो अग्ने देवास्त्वामाहुतयस्त्वद्विवादनाः सम्मामायुषा सङ्गोपत्येन गृहीते माधाः अयमग्निश्रेष्ठतमोऽयं भगवत्तमोऽयगोसहस्रसातमः अस्मास्तु सुवीर्यम् मनोज्योतिर्घृतामाज्यं विच्छिन्नै यज्ञगोतमिमं दधातु जायिष्ठा उषसो निर्मृतस्यसा स्पन्दधामि हविषा घृतेन पयस्वतीरोषधयः पयस्वद्विरुधां पयः अवां पयसो यत्पयस्ते नमामिन्द्रसगं सृजा अग्ने व्रतपते व्रतं चरिष्यामि तच्छकेयम् अग्निगं होतारमिहदगं हुवे देवान् यज्ञियान् हयान् हवामहे आयन्तु देवास्त्वमनस्य मानामियन्तु देवा हविषो मे अस्या कस्यायनक्ति सत्त्वायनक्ति यानि घर्मे कपालान्यपजन्मन्ति वेधसः कोष्णस्कान्यपि व्रत इन्द्रवायो विमुञ्चता अभिन्ना घर्मो जीरदानुर्यतः तत्तदगन्पुनः यत्मा वेदिः परिधयस्य सर्वे यज्ञस्यायुरनुसञ्चरन्ति तयस्त्रिगं सत्तन्तभो ये विजत्मिरे यमिमै यज्ञस्वधया ददन्ते तेषाच्छिन्नं प्रत्येतद्दधामि स्वाहा घर्मो देवागम् अप्येतु वैश्वानरो प्रजातु परावतः अग्निरुक्षेण वाहसा तदावानं वैश्वानरमतस्य ज्योतिषस्पतिम् अजस्रं घर्ममीमहे वैश्वानरस्य जगंसनाभ्यो बृहदरिनादेकस्वपस्य या कविः उभामितरामहेन्न जायताग्निद्या वा पृथिवी भूरिरेदसा पृष्ठो दिवि पृष्ठो अग्निपृथिव्यां पृष्ठो विश्वावोषधीरा विवेशा वैश्वानरस्य हता पृष्ठो अग्निः समाधिवाचरिणः पादनक्तम् तातो यदग्ने भुवनाव्यख्यः प्रसन्नगोपायुर्यः परिज्मा वैश्वानरब्रह्मणे विन्दगातुं यूयं वादस्वस्तिभिः सदा नः त्वमग्ने शोचिषा सोऽसुजान आरोदसी अपृणाजायमानः तं देवागमभिरस्तेरमुञ्चो वैश्वानरजातवेदो महित्वा अस्माकमग्ने मघवत्सु धारयानामि क्षत्रमजरगो सुवीर्यम् वयं जयेम सतिनगं सहस्रिणं वैश्वानरराजमग्ने तवोतिभिः वैश्वानरस्य सुपदस्यामराजाहिकं भुवनानामभिश्रीः इतो जातो विश्वमिदं विदक्षे वैश्वानरगजते सूर्येण अवदेहेनो वरुणनमोभिरवयज्ञेभिरीमहे हविद्भिः
रक्षयन्नभ्यमधुरप्रदेतो राजन्नेनागं निशिष्यसत्कृतानि पुरोत्तमं वर्णमादमस्मद्वाधमं विमध्यमग्रस्तु साजा अथा वयमादित्यव्रते तवानागसो अदितगे स्याम अधिक्रावण्णाकारणञ्जन्नोदत्तस्य वादिनः सुरभिनमुखागतत्पुन आयोगं विदार्शते आदधिक्रास्वधा पञ्चकृष्टे स्वोद्यमज्योतिधापस्तुतान सहस्रदास्तुतसा वाच्यर्वा पुनक्तु मद्धातुमिमावजागुंसि अग्निर्मूर्ध्वा भुवः परतोगद्धवो दिवः सुम्नायन्दो हवामहे आतो न उपकन्तन यावश्चन्मदसमानागसन्दित्रधातो निदासुते गच्छताधि अस्मभ्यन्तानि मरुतोपयन्तरकिन्नाडुत्तविरणस्तु वीरम् अदितिर्नवरुष्यत्युदिते शर्म गच्छतु अदितिपात्रकुंहसः महीमूषु मातरगो सुप्रतानामृतस्य पत्नीं हुवे हुवेम त्वेक्षत्यामजनन्ति मुरोजे गौडसुरमाणमदितिगो सुप्रणीदेव सुत्रामाणं पृथिवीन्द्यामनेहसगौडसुरमाणमदितिगो सुप्रणीदेव दैवेन्नावग्रस्तु यत्यामनाहतमस्य वन्ति मारुहेमा स्वस्तये इमा गौंसुनावमारुहगौंसचारित्रागौंसतस्याम् अच्छित्रां वारयेष्णां सम्प्रादिन्द्यामि गजुषात् प्रजामा गुद्धनं च बृहस्पतिः प्रसूतयजमान इह मारिषते आज्यमति सत्यमति सत्यश्चाध्यक्षमति हविरधि वै स्थानुरं वै स्वदेवमत्पूतदुष्प्रकाशत्यौधा सहस्रहमानमति सहस्राराते सहस्राराते गतसहस्रपतनः सहस्रपतन्नितः सहस्रवीर्यमजिन्वाजिन्वाच्यश्चाज्यमति सत्यस्य सत्यमति सत्याविरसि दशमति सत्येन त्वाभिघादिकाभिषत्यते भक्ष्ये च पञ्चानां वादानां यन्त्राय धत्ताय गृह्णामि पञ्चानां त्वत्तोनां यन्त्राय धत्ताय गृह्णामि पञ्चानां त्वादिशां यन्त्राय धत्ताय गृह्णामि पञ्चानां त्वापञ्चजनानां यन्त्राय धत्ताय गृह्णामि सरस्वा पञ्चविदस्य यन्त्राय धत्ताय गृह्णामि ब्रह्मणस्त्वा तेजसे यन्त्राय धत्ताय गृह्णामि क्षत्रस्य त्वोजसे यन्त्राय धर्त्राय गृह्णामि वीर्याय त्वा यन्त्राय धर्त्राय गृह्णामि सुवीर्याय त्वा गृह्णामि सुप्रजास्त्वाय त्वा गृह्णामि राजस्पोषाय त्वा गृह्णामि ब्रह्मवर्चसाय त्वा गृह्णामि भूरस्ताय हविर्देवानामाजितोऽयजमानस्य देवानां त्वा देवताभ्यो गृह्णामि कामाय त्वा गृह्णामि సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. ఈ జగత్తుకు ఈశ్వరి శ్రీ విష్ణు స్వరూపుడైన వెంకటాచలపతికి మిక్కిలి ప్రియురాలు. ఆయన వక్షస్థలమందు నిత్య విహారము చేసేటువంటి మహాతల్లి. పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం. మాంగళ్య పూజ జరిపేటప్పుడు శ్రీ సూక్తాన్ని పఠిస్తూ ఉంటారు. పవిత్రమైనటువంటి ఈ సూక్తం అమ్మవారికి సంబంధించినటువంటిదే. ధనమగ్ని ధనం వాయు ధనం సూర్యో ధనం వసు అంటూ శ్రీ సూక్తం అగ్ని, వాయువు, సూర్యుడు, ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ధనస్వరూపులైనటువంటిది పేర్కొంది. వ్యక్తుణ్ణి ధన్యుణ్ణి చేసేది ధనం. ఆ ధనమే లక్ష్మి. ప్రకృతిలోని అష్టశక్తులే అష్టలక్ష్మీ స్వరూపంతో ఈ విశ్వాన్ని పోషిస్తున్నాయి. అందుకే లక్ష్మికి జగత్పోషిణి అనేటువంటి పేరుంది. మంగళదేవతకు పసుపు కుంకుమలతో మంగళసూత్రాన్ని అర్చించడం సాంప్రదాయం. ఈ పసుపు కుంకుమలే అమ్మవారిగా భావించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ప్రకృతంలో అమ్మవారి యొక్క ఈ మంగళసూత్రం భగవంతుడు శ్రీనివాస ప్రభువు అమ్మవారి యొక్క మెడలో కట్టబోతున్నాడు. ఈ సందర్భంలో
మాంగళ్య తంతునానేన లోకరక్షక హేతున కంఠే బధ్నామి శుభగే సంజీవ శరదాం శతం అనేటువంటి దివ్య శ్లోకాన్ని చదువుతూ ఉంటారు. ఆ సమయంలోనే చక్కటి తెలుగు పద్యం మనం ఒక్కసారి వినాలి. మింగెడివాడు విభుండని మింగెడిది గరళమనియు మేలని ప్రజకు మింగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. ఈ మంగళసూత్ర విశిష్టతను చాటేటువంటి ఒక గాథ కనిపిస్తుంది. దేవతలు సముద్రాన్ని మథించగా హాలాహలం పుట్టింది. లోక సంరక్షణార్థమై దానిని మింగమని దేవతలు శివుని వేడుకున్నారు. శివుడు గౌరీదేవికేసి చూశాడు. అప్పుడు ఆమె మనస్థితిని బమ్మెర పోతనామాచ్యుడు మధురంగా వర్ణించాడు. ఈ పద్యం ద్వారా మనము గ్రహించవలసింది ఏమిటయ్యా అంటే మంగళసూత్రము యొక్క గొప్పతనం ఎంతో ఒక్కసారి గ్రహించవచ్చు. అలాగే పరమేశ్వరుని యొక్క లోక సంరక్షణ దాన్ని కూడా ఒక్కసారి మనం గమనించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తుల యొక్క మేలు కోసం ఉంటాడు. అదేవిధంగా అమ్మవారు కూడా ఇక్కడ మనందరికీ కూడా రక్షణ కల్పించి తన కళ్యాణంలో పాల్గొన్నటువంటి భక్తులకు, తన కళ్యాణాన్ని చూస్తున్నటువంటి భక్తులందరికీ కూడా కళ్యాణాలు కల్పిస్తుంది. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, భక్తావన దీక్షారత చిద్విలాసుడు, చిద్విలాసుడు, శ్రీనివాస మనోరాజ్య నాయికయగు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, శ్రీనివాస మనోరాజ్య నాయికయగు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, వరమణి గణ సద్మ. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము, ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము, భక్తాళికి హితకరము. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్ కమలవాసిని విశ్వమాతః. కళ్యాణ కార్యక్రమంలో తదుపరి అంశం మాలా పరివర్తనం. ఇది ఒక సుందర దృశ్యం. స్వామివారి యొక్క మాలను అమ్మవారికి, అమ్మవారి యొక్క మాలను స్వామివారికి ఈ విధంగా చక్కగా వెయ్యటం మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకయ్యా అంటే అమ్మవారికి పుష్పములంటే చాలా ఇష్టం. సాధారణంగా స్త్రీలు పుష్పములతోనే శోభిస్తూ ఉంటారు. అందులో ఈ తల్లి పద్మము పైన కూర్చున్నటువంటి మహాతల్లి కాబట్టే మాల అంటే ఈమెకెంతో అభిమానం. పద్మ జ్ఞానానికి సంకేతం కాబట్టే జ్ఞానమయమైనటువంటి ఈ పుష్పమాల దర్శనం చేత, ఈ మాలా పరివర్తనం చేత మనకందరికీ కూడా జ్ఞానాన్ని కలిగిస్తుంది అమ్మ. ఆ భావనను మనమందరం కూడా కలిగి ఉండాలి. తదుపరి అంశం తలంబ్రాలు.
తలంబ్రాలు ఒక మంగళాచారం. వధూవరులు భావి జీవితం మంగళమయంగా ఉండటం కొరకు మంగళద్రవ్యములతో ఆచరించేటువంటి ఒక పవిత్ర కర్మను అక్షతారోపణంగా పెద్దలు పిలుస్తుంటారు. తండులాలు, ఘృతము, క్షీరము అనే మంగళద్రవ్యాలు దీంట్లో ఉపయోగపడతాయి. తండులాలు అంటే బియ్యము అని పేరు. బియ్యానికి పసుపు రాస్తే అక్షతలవుతాయి. అక్షతలనగా క్షితి లేనటువంటివి, సంతతము శుభాన్ని కలిగించేటువంటివి. ఈ తలంబ్రాలను వధూవరులిద్దరూ కూడా, అంటే ఇక్కడ పద్మావతీదేవి, శ్రీనివాస పరబ్రహ్మ వారిరువురికి కూడా తలపైన పోసేటువంటి ప్రాలు కాబట్టే తలంబ్రాలుగా భావిస్తూ ఉంటాం. ఇది ధాన్యలక్ష్మికి సంకేతంగా పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనమంతా భాగస్వామ్యులవటం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. అమ్మవారి యొక్క దివ్యాక్షతలతో మనం అనుగ్రహాన్ని పొందుదాం. ఈ కళ్యాణ కార్యక్రమాన్ని వీక్షించి తరిద్దాం. అగ్నిర్మాధురిష్టాత్పాదసువిదాఘశకం సాధ్యమేంద్రిదూరేదాధీగతితుమేతేన జేషకం సురోపవర్షవర్ణయే హిమాన్ భద్రాన్ దుర్యాగం అభ్యే హిమామనోవ్రతాన్యు శీర్షాని మృడ్భమిడయే యదిదయే హిదరస్వత్యే హిరంతిరశిరమతిరశిసోణర్యతి జుష్టే జుష్టింతే శ్రీయో బహూతౌ బహవందే శ్రీగదామే దత్యాశీరస్య గత్యస్య భూజాతరేణ దామనుసాదచ్చగేయం యజ్ఞోదివ యజ్ఞోదివం గచ్చతు యో దేవయానః పంథాస్తేన యజ్ఞోదేవాగం అప్యేత్వస్మాస్మింద్ర ఇంద్రియం దధాత్ తస్మాన్ రాజ ఉత యజ్ఞాస్తజంతాం తస్మాదం ప్రాజితస్సాన ప్రియా సుప్రదో నిర్మఘో నిజుట్టిరధిజుషత్వనో జుష్టానోషి జుష్టిందేకమేయం మనో జ్యోతిర్జుషతామాజ్యం విచ్ఛిన్నం యజ్ఞకోసమిమన్యధాతో బృహస్పతిస్తురుతామిమన్నో విశ్వే దేవాయిహమాదగంతాం బ్రహ్మభిన్వస్వనుతో మే మాక్షాయి కుర్వతో మే మోపదసత్ప్రజాపతే భాగస్యోద్యస్వాన్ ప్రయస్వాన్ ప్రాణాపానో మే పాహి మానం వ్యానో మే వ్యానో మే పాత్యశ్చితోస్య క్షిత్రీ త్వా మామే క్షేష్ఠా అముద్రాముష్మిన్ లోకే పరిహితోహం దేవ గజ్జజాః ప్రజావాన్ భోజాసన్నరాశకౌండస్యాహం దేవ గజ్జజాః సుమాన్ భోజాసమగ్నే స్విష్టకృతోహం దేవ గజ్జజాయుష్మాన్ గజ్జేన ప్రతిష్టాంగమేయమగ్నేరహముజ్జితి మనోజ్జేషకం సోమస్యాహముజ్జితి మనోజ్జేషమగ్నేరహముజ్జితి మనోజ్జేషమగ్నే సోమయోరహముజ్జితి మనోజ్జేషమింద్రాగ్నియోరహముజ్జితి మనోజ్జేషమింద్ర స్యాహముజ్జితి మనోజ్జేషం మహేంద్రస్యాహముజ్జితి మనోజ్జేషం అగ్నే స్విష్టకృతోహముజ్జితి మనోజ్జేషం వాజస్య మాప్రసవేదనోగ్రాభేణోదగ్రభీత్ అథాతపత్నాకం ఇంద్రో మే నిగ్రాభేణాధరాకం అకః పుత్రాభం చ నిగ్రాభం చ బ్రహ్మదేవా అభివదన్ అథాతపత్నానింద్రాగ్నే మే విశోచీనాన్యస్యతాం ये मा अक्मन्नाजिदोह कामा इन्द्रवन्तो वनामहे धुक्षीमहे प्रजामिषम् रोहितेन त्वाग्निर्देवताङ्गमयत हरिभ्यः इन्द्रदेवताङ्गमगत्वेदसेन त्वा सूर्यो देवताङ्गमगत विदे मुञ्चामिरसनामिरस्मेन वियोक्तानि परिषत्वनानि सत्तादस्मा सत्यभिनयच्च भद्रं प्रणो ब्रूतात् भागधान् देवतासु
संयोरहं देव गज्जयादित्येन प्रतिष्ठाङ्गमे जगो सोमस्याहं देव गज्जया सुरेतारेतो धिषीगत्वक्तुरहं देव गज्जया पशूनागो रूपं वृषेगं देवानाहं पत्नीरज्ञन् ग्रहपतिर्यज्ञस्य मित्रयोरहं देव गज्जया मिथुनेन प्रभुजाथं वेदोऽसि वित्रसि विदेयकर्मासि करुणमसि क्रिया सको सनिरसि सनिताचितनेजं कृतवन्तौ लायिनगं रागस्फोटको हत्रिणं वेदो ददातु भाजिनं తపుదేవి పుణ్యముల ప్రోవు వర్ధంపు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీగిరిసుతుల్తో నాడు పోబోడి తామరల ఎందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతన్లేములు వాపు తల్లి సిరియిచ్చు నిత్య కళ్యాణముల్ లేములు వాపు తల్లి సిరియిచ్చు నిత్య కళ్యాణముల్ ఏమిచ్చినప్పటికీ కూడా ఆ పద్మావతీదేవే ఇవ్వాలి. మహత్తరంగా అమ్మవారిని స్తుతించేటువంటి మహత్తరమైనటువంటి పద్యం ఇదంతా. అందుకనే ఇక్కడ ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో నిత్య కళ్యాణప్రదంగా జరుగుతున్నటువంటి ఈ మహత్తర కళ్యాణాన్ని మనం ఒక్కసారి బాగా వర్ణించుకోగలగాలి.